అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తల్లి ప్రేమ. రచయిత పెమ్మరాజు అశ్విని గారు. ఇక కథలోకి వెళితే, ఫ్లాట్ తలుపు చప్పుడైతే వెళ్ళి తీసింది రాధ. అత్తయ్య, వాకింగ్ అయిపోయిందా? కాఫీ తాగుతారా అని అడిగింది. రాధ అత్తగారు సుమతికి రోజు సాయంత్రం వేళ పంచవటి ఫ్లాట్స్లో వాకింగ్ ఏరియాలో వాకింగ్ చేసి కాస్త నలుగురిని పలకరించి వచ్చే అలవాటు. చిన్నప్పటి నుండి పల్లెలో అలవాటు పడ్డ ప్రాణం. అందువల్ల చుట్టూ అందరినీ పలకరిస్తూ సాయంత్రం అలా నడిచి రావడం అలవాటు చేసుకున్నారు. ఇవాళ ఎందుకో మొహం చిన్నబుచ్చుకొని ఉన్నారు సుమతి గారు. కాఫీ ఇస్తూ, ఏంటత్తయ్య, ఆరోగ్యం బాలేదా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? మామయ్య ఏమైనా తలంపుకి వచ్చారా అంటూ భుజం మీద లాలనగా చెయ్యి వేసింది రాధ. అబ్బే, అదేమీ లేదే తల్లి, మీ మామగారిని మరిస్తే కదూ గుర్తు చేసుకోవడానికి. అది కాదు, నిన్న వాకింగ్లో కింద నిర్మలమ్మగారని ఒక పెద్దావిడని చూశా. ముగ్గుబుట్టలాంటి జుట్టు, మనం ఊరి జనం కట్టుకునేలాంటి చీరకట్టు, ముసలి ముడతలు, ఇంత వయసులో కూడా చాలా అందంగా ఉన్నారు. ఆవిడని నిన్న పరిచయం చేసుకున్నా. పిల్లల్ని చూస్తూ బోలెడు మాటలాడారు. ఇవాళ నేనెవరు అన్నట్టు చూశారు. అదే అర్థం కాలేదు. పైగా దగ్గరికి వెళ్తే భయపడ్డారు. అదేదో నేను ఆవిడని ఏమి చేసేస్తాను అన్నట్టు. అదే అర్థం కాక పక్కనే ఉన్న ఆవిడని అడిగా. ఆవిడ పేరు గంగా అట. ఈ నిర్మలమ్మ గారిని చూసుకునేందుకు ఆవిడతో ఉంటున్నారట. ఈ నిర్మలమ్మ గారు ఈ అపార్ట్మెంటులు కట్టకముందు ఈ జాగాకి యజమాని. ఇద్దరు కొడుకులు ఈ స్థలాన్ని డెవలప్మెంటుకి ఇచ్చేశారట. వారి వాటాగా వచ్చిన కింద వాటాలో ఈ మధ్య ఈవిడని పెట్టారు. బావున్నంతకాలం ఆవిడ చేత అన్ని సేవలు చేయించుకున్నారట. ఇప్పుడు చెరుపు మరుపు వచ్చేసరికి కోడళ్ళు చేతులెత్తేశారట. వృద్ధాశ్రమంలో వేస్తే నలుగురు నానా మాటలు అంటారని ఈ గంగని తోడుగా పెట్టి ఇక్కడ పెట్టారట. తెలివి వచ్చినప్పుడల్లా నా కొడుకులు ఏరి, మనమలు ఎక్కడా అని అడుగుతారట పాపం. ఈ వయసు ఆవిడకి ఏమిటి కర్మ అంటూ కళ్ళు ఒత్తుకున్నారు సుమతి గారు. ఊరుకొండత్తయ్య, ఇప్పుడు లోకం తీరు అలాగే ఉంది. ఎక్కడో మనలాగా కలిసి ఉండే అత్తాకోడళ్ళని చూస్తే మ్యూజియంలో వింత వస్తువుని చూసినట్టు చూస్తున్నారు. వీలున్నప్పుడల్లా వెళ్ళి ఆవిడతో కాస్త కాలం గడపండి. పెద్ద ప్రాణం, హాయిగా ఉంటుంది అన్నట్టు ఆవిడకి ఒక 90 ఏండ్లు ఉంటాయా? ఏమీ లేదు. ఇంటి దస్తావేజుల్లో ఎక్కడో నిర్మలమ్మ వయసు 30 అని రాసి ఉంది. అది దాదాపు 60 ఏండ్ల క్రితం పట్టా పుస్తకం లెండి. ఇంతకీ మీరు రాత్రికి పలహారం ఏమి చేస్తారు? దోశలు వెయ్యనా అంటూ కాస్త విషయం మరల్చింది రాధ. సుమతి గారికి దాదాపు 65 ఏండ్లు ఉంటాయి. రాధకి 40 ఏండ్లు. రాధ భర్త వేణుగారు ఉడాలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. కొడుకు శ్రీకర్ ఇంజనీరింగ్ అయి ఈ మధ్యే ఉద్యోగంలో చేరాడు. రాధ ఇంట్లో అకౌంట్స్ కోచింగ్ ఇస్తూ ఉంటుంది. అది కాలక్షేపం కోసం, తనకి వచ్చిన సబ్జెక్టు మర్చిపోకుండా ఉండేందుకు. నెమ్మదిగా రాధ, సుమతి గారు కూడా నిర్మలమ్మ గారిని తమ ఇంట్లో సభ్యురాలులాగా చూడసాగారు. ఇంట్లో వండినవి ఇవ్వడం, ఆవిడతో కాస్త కాలం గడపడం లాంటివి చేయసాగారు. ఒకరోజు తన స్నేహితురాలు కాత్యాయిని ఫేస్బుక్ పుణ్యమా అని మళ్ళీ కలిసింది. ఒకరి నెంబరు ఇంకొకరు తీసుకొని కాత్యాయిని ఫోన్ చేసింది రాధకి. ఏంటి రాధ, ఎలా ఉన్నావు? ఎక్కడ ఉంటున్నావు? హైదరాబాద్లోనేనా అని అడిగింది. అరే కాత్యాయిని, ఎలా ఉన్నావు? నేను హైదరాబాద్ ఏంటి నీ మొహం? నేను వైజాగ్లో స్థిరపడి 20 ఏండ్లయ్యింది. ఇంతకీ నువ్వెక్కడా ఉండేది? విజయవాడ లేక హైదరాబాదా అని అడిగింది. ఇది వరకు విజయవాడే, ఈ మధ్యే వైజాగ్ వచ్చేశాము. నా కూతురు భార్గవిని వైజాగ్ ఇచ్చాము. దాని కనీసం రోజుకు ఒకసారైనా చూడందే ప్రాణం ఒప్పదు. అందుకే ఇక్కడికి వచ్చేశాము. ఎలాగూ ఈయన వ్యాపారం ఎక్కడి నుండైనా చేసుకోవచ్చు. షేర్లు, లావాదేవీలు అంటూ ఇల్లు పట్టదు. నాకేమో ఒంటరిగా బెంగ వచ్చేస్తుంది. అందుకే అమ్మాయికి దగ్గరలో ఇల్లు తీసుకొని ఇక్కడే గాజువాకలో ఉంటున్నాము. ఒకసారి ఇంటికి రావే రాధా అంది. ఇద్దరూ అనుకొని ఒకరోజు కాత్యాయిని ఇంటికి వెళ్ళింది రాధ. ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ ఫోటోలు చూపిస్తోంది కాత్యాయిని. ఇల్లు చాలా ఆడంబరంగా ఉంది. కూతురు అల్లుడు గురించి చెప్తూ మైమరిచిపోతోంది కాత్యాయిని. ఇంతలో రాధ కళ్ళు ఒక ఫోటో పైన పడ్డాయి. ఆ ఫోటో చూసి, రాధా, ఎవరే, మీ బామ్మగారా లేక అన్నయ్య గారి చుట్టాలా అని అడిగింది. కాత్యాయిని ఏదో తప్పించుకోబోయి ఇక తప్పక చెప్పింది. ఆవిడ ఎవరో కాదు, మా అత్తగారు అని.
ఆ ఫోటో రాధతో అపార్ట్మెంట్లో ఉంటున్న నిర్మలమ్మ గారిది. మరి కాత్యాయిని, మీ అత్తగారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అని అడిగింది ఏమీ తెలియనట్టుగా. మా మరిది ఇంట్లో ఉంటోంది. నేను ఊరు మారడం కదా, అసలే పెద్దావిడ, మళ్ళీ వాతావరణం ఇబ్బంది పడకుండా అక్కడే విజయవాడలో ఉండిపోయారు. అస్సలు రానని ఒకటే పేచి. సర్లే, పెద్దావిడ్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని అక్కడే ఉంచేశాము. వచ్చిన దగ్గర నుండి ఈయన ఒకటే గోల, ఏదో చిన్నపిల్లాడిలాగా అమ్మా అమ్మా అని. ఆవిడో పెద్ద నస తెలుసా. దానికి తోడు ఈ మధ్య మతిస్థిమితం లేదు. బట్టలు పాడు చేసుకుంటారు అసహ్యంగా అంటూ చీత్కారంగా మొహం పెట్టింది. రాధకి కాత్యాయిని అహంకారం అర్థమైంది. అనువుగాని చోట అధికుల మనరాదు అని గుర్తొచ్చి ఆగిపోయింది. సరే కాత్యాయిని, నేను బయలుదేరతాను. వచ్చే ఆదివారం ఇంట్లో రుద్రాభిషేకం చేస్తున్నాము. నువ్వు మా అన్నయ్య గారు తప్పకుండా రండి, ఇది అడ్రస్ అంటూ పిలిచి వెళ్ళిపోయింది. రాధ పిలుపుకి ఆనందంగా తన మొగుడు సుబ్బారావుని తీసుకొని రాధ ఇంటికి బయలుదేరింది కాత్యాయిని. అపార్ట్మెంటు సందు మొదట్లోనే, ఇదేమిటి, మనం డెవలప్మెంట్కి ఇచ్చిన ఫ్లాట్స్ కదా, ఇవి గుర్తుపట్టారా, చాలా మారిపోయింది అంటూ మొగుడు వైపు చూసింది. అప్పటికే సుబ్బారావు తేలు కుట్టిన దొంగలాగా చూస్తున్నాడు. ఇద్దరు ఫ్లాట్స్ లోపలికి వెళ్ళారు. రాధ వాళ్ళ ఫ్లాట్లో అప్పుడే పూజ అయ్యి హారతిస్తున్నారు. సారీ రాధా, ఆదివారం కదా, పని కాస్త ఆలస్యమయ్యింది, క్షమించు అన్నట్టు ఈయన మావారు సుబ్బారావు గారు అంటూ పరిచయం చేసింది. రాధా, ఈయన మావారు, పేరు వేణుగోపాల్ గారు, ఈవిడ మా అత్తగారు సుమతి, మా అబ్బాయి శ్రీకర్, వీడు హైదరాబాదులో ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాడు అంది. రాధా, రా ఇలా కూర్చో అని వాళ్ళకి ప్రసాదం పెట్టి, భోజనాలకి ఇంకా వ్యవధి ఉందా లేక వడ్డన చేసేయనా అంది. వేణు శ్రీకర్ వైపు చూసి, అయ్యో ఇంకా మా అమ్మగారు రాలేదు కదా, ఆవిడ వస్తూనే వడ్డన చెయ్యొచ్చు. శ్రీకర్ కిందకి వెళ్ళి మా అమ్మగారిని జాగ్రత్తగా లిఫ్టులో తీసుకురా అని పురమాయించాడు. కాత్యాయిని సుమతి గారితో తన మొగుడు, కూతురు, అల్లుడు గొప్పలు చెప్తోంది. ఇంతలో లోపలికి నెమ్మదిగా వచ్చారు నిర్మలమ్మ గారు. ఆవిడ లోనికి వస్తూనే, సుబ్బు ఎలా ఉన్నావురా, అమ్మ మీద బెంగబెట్టుకున్నావా, ఏంటి ఇలా చిక్కిపోయావు, కాత్యాయిని నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా, చిట్టి తల్లి ఎలా ఉంది, బామ్మ మీద అలిగిందా, ఏది ఆ గదిలో దాక్కుందా అంటూ గబగబా మనవరాల్ని వెతుక్కుంటూ గదిలోకి వెళ్ళారు. ఒక్క క్షణం కాత్యాయిని సుబ్బారావుల మొహం అవమాన భారంతో ఎర్రబడిపోయింది. ఏంటిది కాత్యాయిని, సుబ్బారావు గారు, మీరు ఎంత మంచి పలుకుబడి ఉన్నవారు, ఎంత పెద్ద వ్యాపారవేత్త, ఎందరికో ఆదర్శంగా ఉండాల్సిన మీరు ఇలా కన్నతల్లి మనసు నొప్పించవచ్చా, మీకోసం ఎదురు చూసి చూసి ఆ పిచ్చి తల్లికి మతి భ్రమించింది, చెరుపు మరుపుగా ఉంటోంది. అంత మరుపులోనూ మిమ్మల్ని, మీ యోగక్షేమాలని గురించి మరవలేదు చూడండి, అది తల్లి ప్రేమంటే. మీకు ఒక్కగానొక్క కూతురు, తనని దూరం ఇవ్వలేక మీరు ఊరు మారి తనకి దగ్గర ఉండాలి అనుకున్నారు. మీకో న్యాయం, మీ అమ్మగారికి ఒక న్యాయం తగునా, మీ ఇల్లు చాలా పెద్దదేగా, మొన్న వచ్చినప్పుడు చూశాను, అంత పెద్దింట్లో ఈ పిచ్చి తల్లికి చోటు లేదని చెప్పి మీ మనసులు ఎంత ఇరుకో చూపించారు అంటూ రాధ కోపంగా ప్రశ్నించింది. రాధ అడిగిన ప్రశ్నలకి బదులిచ్చే పరిస్థితుల్లో లేరు సుబ్బారావు గారు. 4 అంగల్లో తన తల్లిని చేరి అమ్మని పట్టుకొని, అమ్మ నన్ను క్షమించమ్మా, ఎంత స్వార్థంతో వ్యాపార ధోరణిలో ఆలోచించాను తప్ప మనిషిగా పతనమైపోయాను, నన్ను క్షమించమ్మా, మన్నించమ్మా అంటూ కళ్ళనీళ్లు కారుతూ ఉండగా బతిమాలాడు సుబ్బారావు. ఇవేవి అర్థం కాని నిర్మలమ్మ గారు తల నిమురుతూ పక్కన ఉన్న రాధతో, మా సుబ్బి ఆకలికి ఆగలేడు, కాస్త పులిహోర ప్రసాదం పెడతారా, అందాక వాడికి ఆకలి వేసి ఏడుస్తున్నాడు అంటూ మొహమాటంగా బయట కప్పుకొని అడిగారు. రాధ తన్మయంగా ఆవిడని చూసి ఒక ప్లేట్లో పులిహోర తెచ్చి ఇచ్చారు. ఆవిడ గబగబా సుబ్బారావు దగ్గరికి వచ్చి, సుబ్బు ఇది తిను నాన్న, నీకు ఇష్టం కదా పులిహోర అంటూ నోట్లో పెట్టారు. చూసారా సుబ్బారావు గారు, అది తల్లి ప్రేమంటే, అంత మరుపులో కూడా ఆమెకి మీ ఆకలి ఇంకా గుర్తుంది అన్నారు సుమతి గారు. అవునండి, నేను చాలా తప్పు చేశాను. ఈ స్థలం ఎప్పుడో మా నాన్న కొన్నది, ఇది అమ్మేస్తుంటే వద్దని అమ్మ ఆపింది. కావాలంటే అక్కడే ఉండు, 10వ 11వ పడేస్తాము అంటూ నేను తమ్ముడు చాలా బుద్ధిహీనంగా మసులుకున్నాము. అయినా అమ్మ ఏ రోజు నన్ను కానీ తమ్ముణ్ణి కానీ కోప్పడలేదు. అలాగే ఒంటరితనాన్ని అనుభవించింది. ఇక మీదట అమ్మ మనతోనే ఉంటుంది కాత్యాయిని. నీ స్నేహితురాలు రాధ తన అత్తగారిని ఎంత చక్కగా చూస్తోందో చూడు, అది మనకి ఆదర్శం అన్నాడు.
అలా నిర్మలమ్మ గారిని మళ్ళీ తన గూటికి చేర్చారు రాధ సుమతి కలిసి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.